కళ్యాణ నిదగే నిదగేర్తినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్న ఉపశాంతయే. హరి ఓం. శ్రీ గోవింద గోవింద గోవింద. అస్య శ్రీ భగవతో మహాపురుషస్య శ్రీ మహావిష్ణోః ఆజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్రీ శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే శతాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే శ్రీ ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే శ్రీ శ్రీనివాస స్వామినః దివ్య సన్నిధౌ అస్మిన్ దేశే వర్తమానేన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ఠి సంవత్సరాణం మధ్యే శుభనక్షత్ర శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ శ్రీ శ్రీనివాస స్వామినః ప్రీత్యర్థం మమ గోత్రోద్భవస్య. భక్తులందరూ కూడా మీ యొక్క గోత్రం చెప్పుకోవాలి. నామధేయస్య, ఇప్పుడు మీ పేరు చెప్పుకోవాలి. ధర్మపత్ని సమేతస్య, ఇప్పుడు మీ భార్య పేరు చెప్పుకోవాలి. సహ కుటుంబానాం, ఇప్పుడు మీ కుటుంబ సభ్యుల పేర్లు కోరికలను ప్రార్థనలు స్వామి వారికి విన్నవించుకోవాలి. సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్యానాం అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ పురుషార్థ ఫలసిద్ధ్యర్థం ఇష్ట కామ్యార్థ సిద్ధ్యర్థం శ్రీ శ్రీనివాస స్వామినః కరుణాకటాక్ష వీక్షణ పరిపూర్ణ సిద్ధ్యర్థం లోకక్షేమార్థం
శ్రీభూమినీలా సమేతస్య శ్రీ శ్రీనివాసస్వామినః కళ్యాణోత్సవం శ్రీ వైఖానస దివ్య ఆగమోక్త ప్రకారేణ అహం ఆచార్యముఖేన కారయిష్యే సర్వం శ్రీ శ్రీనివాసార్పణమస్తు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ప్రాతస్మరామి రమయా సహ వెంకటేశం మందస్మితం ముఖసరోరుహ కాంతిరమ్యం మాణిక్యకాంతి విలసన్మకుటోర్ధ్వపుండ్రం పద్మాక్షలక్షమణికుండలమండితాంగం. మనం ఉదయాన్నే లేవగానే రమయా సహ వెంకటేశం ఆ లక్ష్మీ సమేతులైన శ్రీహపతి శ్రీనివాసుని మనసారా ధ్యానించి స్మరించి గోవిందా అని ఆ దేవదేవుని యొక్క సంకీర్తనతో మేల్కొంటారు పెద్దలందరూ. అలాంటి ఆ స్వామివారి దివ్యానుభూతిని పొందటానికి 6 గంటలు దాటగానే 12 గంటలకు అభిజిన్ ముహూర్తంలో దివ్య కళ్యాణ వైభవాన్ని దర్శిస్తే గాని అన్నాన్ని ప్రసాదంగా స్వీకరించినటువంటి వారు ఎందరో ఉన్నారు. వారి కుటుంబాలలో ఆ వెంకటేశ్వర స్వామి ఒక కుటుంబ సభ్యుడిలాగా అయిపోయాడు. తమ తండ్రి తమ తాత పెద్దలు ఆ ముత్తాతలు అందరూ కూడా తలచి వలచి కొలచి పిలిచినటువంటి స్వామి మా స్వామి అని ఆ దేవదేవుణ్ణి ధ్యానించేటువంటి ఆ పరమ భాగవతోత్తముల కోసం ప్రతిరోజు పెండ్లి కుమారుడు అవుతారట. ఆ విశ్వాత్మన్ ఆ విశ్వంభరుడు సర్వజ్ఞుడు సర్వవేత్త సర్వాంతర్యామి సర్వజ్ఞుడు సర్వారాధ్యుడు అయినటువంటి ఆ సర్వేశ్వరుడు ఇతడొకడే సర్వేశ్వరుడు అని పదకవితా పితామహుడు ఆ దేవదేవుణ్ణి స్తుతిస్తూ ఉంటే వైఖానస భగవచ్ఛాస్త్ర కోవిదులైనటువంటి వారు చక్కగా ఆయా విఖనోముని ప్రోక్తమైనటువంటి మరీచుక్త ప్రకారేణ అని ఆ విఖనోమణి శిష్యులలో ఒకరైన మరీచి మహర్షి చెప్పిన విధానాన్ని అనుసరించి విశ్వక్సేనారాధన శుద్ధిపుణ్యాహం రక్షాబంధనం అంకురారోపణం ఇలాగా క్రమంగా ఏ కార్యక్రమాలు కళ్యం అనయతి ప్రాపయతి సుఖాన్ని శుభాన్ని ఇచ్చేదిట కళ్యాణం. అందువల్లనే ఆ సర్వేశ్వరుడి శ్రీనివాసుని దివ్య కళ్యాణ మహోత్సవాన్ని మనకు శుభాన్నిస్తోంది సుఖాన్నిస్తోంది. ప్రతినిత్యం దర్శించడం వల్ల మన గృహాలలో ఉండి శ్రీ వెంకటేశ్వర భక్తి మాధ్యమం ద్వారా దర్శించడం ద్వారా మన గృహ కల్లోలాలన్నీ తొలగిపోతాయి, శుభాలు కలుగుతాయి, పుత్ర పౌత్రాభివృద్ధి కలుగుతోంది, సంతాన సమృద్ధి కలుగుతోంది. ఇప్పుడు విశ్వక్సేనారాధనని వీక్షించుదాం. విష్ణుర్విశ్వే దేవా అమంచంద్రమృతస్య కరకే పాంచభౌతికమవాహయామి జలేవరణమవాహయామి ప్రచేతమవాహయామి రక్తాంధ్రమవాహయామి గణస్పతిమవాహయామి వరుణాగ్రమః ఇదమాసనం వరుణాగ్రమః పాద్యం సమర్పయామి యజ్ఞం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి వరుణాగ్రమః పుణ్యపుష్పై పూజయామి వరుణాగ్రమః గుడోపహారం నివేదయామి తాంబూలం సమర్పయామి సర్వోపచారాన్ సమర్పయామి విశ్వక్సేనం చతుర్బాహం శంఖచక్ర సమన్వితం జగాపతిం శృంగకేతం స్వపుష్పరదవాహనం ఓమాగ్నేయోగస్మాత్ విజామహే త్వా విశ్వే సదాత్తం మయితోనుశంభో వైరాజంతే సునిదత్తాం ప్రైషామధీశోపదానామనాదిః యామేషస్తాం దళితాం దదాతో పద్మాకారమండలే వంశక్సేనమవాహయామి శాంతమవాహయామి హరమవాహయామి అమితమవాహయామి నిత్యానపగిరమవాహయామి తత్పత్నీం సూత్రవతీమవాహయామి వామే జగామవాహయామి విశ్వక్సేనాగ్రమః ఇదమాసనం విశ్వక్సేనాగ్రమః పాద్యం సమర్పయామి యజ్ఞం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి విశ్వక్సేనాగ్రమః పుణ్యపుష్పై పూజయామి గుడోపహారం నివేదయామి తాంబూలం సమర్పయామి సర్వోపచారాన్ సమర్పయామి సుభద్రజ్ఞాతః సమున్యాహం వాచయిష్యే
वाच्यतां सुपुण्याहं करोमि कुरुष्व प्रसुतप्रोक्षितम् अस्तु प्रजापतिप्रगतां प्रगतां भगवान् प्रजापतिः साम्यन्तघोरान् साम्यन्तपापान् साम्यन्त्वादीतयः शुभानि वर्धन्तां वर्धन्तां शुभानि साम्यन्तघोरान् साम्यन्तपापान् साम्यन्त्वादीतयः शुभानि वर्धन्तां वर्धन्तां शुभानि साम्यन्तघोरान् साम्यन्तपापान् साम्यन्त्वादीतयः शुभानि वर्धन्तां वर्धन्तां शुभानि अतो देवा अवन्तनागतो विष्णुर्विचक्रमे पृथिव्या सतताभिः कृतं विष्णुर्विचक्रमे त्रेधानदे पदं समोढवस्य भागं सुरे त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपा अदाभ्यः ततो धर्माणि धारयन् विष्णोः कर्माणि पश्यतगतो पदानि वस्पसे इण्डस्य गज्जस्सका तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूरयः देवी वचक्षुराततं तद्विप्रासो विपण्यवोजाग्रवाकं वत्सविन्दते विष्णोर्यत्परमं पदं भद्रं कन्नेभिः शृणुयामदेवा भद्रं पश्ये माक्षविजत्राः स्तरैरङ्गैः सुष्ठुवाकं तस्तनोभिर्विषेमदेवगितं गदागहो उतमिण्णशरदो अन्तिदेवागत्राणश्चक्राजलसं तनूनाः पुत्रा सोऽयत्र पितरो भवन्ति मानो मद्या रीरिषता गुर्गन्तोः अदज्ञोऽन्तरिक्षमदर्माता सविता च पुत्रः विश्वे देवा अतिथिः पञ्चजना अदज्ञं यत्पुण्यं नक्षत्रं तद्वत्कुर्वीतोपविषं यदा वै सूर्यमुदेति अथ नक्षत्रं नगिति यावत् सूर्यो गच्छेत् यत्तदगण्यं पश्येत् तावत् कुर्वीत यत्कारी स्यात् पुण्याः एव कुरुते प्राणानागम्य अस्यां सुगतो श्रीनिवासनः वैवाहिकमहोत्सवकर्माङ्गं पुण्याकर्णी पुण्याहं भवन्तो भ्रवन्तो पुण्याहं कर्मणोऽस्तु पुण्याहं भवन्तो भ्रवन्तो पुण्याहं कर्मणोऽस्तु पुण्याहं भवन्तो भ्रवन्तो पुण्याहं कर्मणोऽस्तु स्वस्ति न इन्द्रो वृद्रस्वस्तु न पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्षोरिष्ठनेमि स्वस्ति नो बृहस्पतिर्दधातु प्राणानागम्य अस्यां सुगतो श्रीनिवासनः वैवाहिकमहोत्सवकर्माङ्गं पुण्याकर्णी पुण्यामस्ति भवन्तो भ्रवन्तो कर्मणे स्वस्ति पुण्यामस्ति भवन्तो भ्रवन्तो कर्मणे स्वस्ति पुण्यामस्ति भवन्तो भ्रवन्तो कर्मणे स्वस्ति रथ्यास्पहव्यै नमसो मसद्या मित्रं देवं विदधेगन्नो अस्तु अनुराधानविषा वर्धगन्तः गदञ्जीविमगदस्य वीराः प्राणानागम्य अस्यां सुगतो श्रीनिवासनः वैवाहिकमहोत्सवकर्माङ्गं पुण्याकर्णी पुण्याहं वृद्धिं भवन्तो भ्रवन्तो कर्मर्जितां पुण्याहं वृद्धिं भवन्तो भ्रवन्तो कर्मर्जितां पुण्याहं वृद्धिं भवन्तो भ्रवन्तो कर्मर्जितां वृद्धिः समृद्धिः पुण्याहं समृद्धिः आपोगष्टामगापवस्थानभूत्ये साधना आपो जनगताचनः पवमानस्वर्जनः पवित्रेण विदर्शनिः यः पोता स पुनातमां पठन्तु मादेव जनाः पठन्तमनवोधिगां पठन्त विश्व आगवः चदवेद पवित्रवते पवित्रेण पुनाहिमां शुक्रेण देवतीत्यद अग्ने कृत्वा क्रतो कुम्भृणो नित्यवित्तमक्षिणे अग्नेवेदमन्तरां ब्रह्मतेन पुनीमहे उभाभ्यां देवसवितः पवित्रेण सवेण च इदं ब्रह्म पुनीमहे वैश्वदेवी पुनति दैव्याघात् यस्यै भक्वे स्तनवो वेतपुष्टाः तेजसमाद्येषु वयज्ञस्यापदगौरकीनां वैश्वानरो सुविर्मा पुनातो वातप्राणेने शिरोमगो भूः या वा पृथिवीपकसापयोभिः कृतावनि यज्ञिके मा पुनीतां बृहद्भिः सवितस्त्रिभिः परिशिष्टैर्देवन्दभिः अग्ने दक्षैः पुनाहिमां येन देवा पुनता येनापो दिव्यङ्कृतः तेन दिव्येण ब्रह्मणा इदं ब्रह्म पुनीमहे यः पवमानीरद्येति प्रतिसम्पदकम्बसं सर्वकं सभूतमश्नाति सवितं मातर्ष्मणा पवमानीर्योगद्येति श्रीविसम्पदकम्बसं तस्मै सरस्वती दुहे क्षीरकं सर्पिर्मदोदकं पवमानी स्वस्यगनी हृदगाहे पयस्वती श्रीविसम्पृतोरसः ब्राह्मणे समृतकं विधं पवमानीर्दिशन्तनः इमं लोकवदो अमं कामान् समर्थयन्तनः देवी देवैः समावृताः पवमानी स्वस्यगनी हृदगाहे कृतस्थितः श्रीविसम्पृतोरसः ब्राह्मणे समृतकं विधं येन देवा पवित्रेण आत्मानं प्रणते सदा तेन सहस्रधारेण पवमान्यः पुनन्तमां राजापत्यं पवित्रं यदोद्यामकं हिरण्मयं तेन ब्रह्मविदोभयं पूतं ब्रह्म पुनीमहे इन्द्रस्सु नीति सगमा पुनातो सोमस्स्यापुरणः समीच्या यमो राजा पुराणाभिप्रातवान् तदवेदामोर्जगन्त्या पुनातो तच्छम्यो रावणीमहे गातुं विज्ञागा गातुं विज्ञपदगे दैवी शस्त्रस्तुनः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जगातु भेषजं षण्णो अस्तु द्विपदे सञ्चतुष्पदे ओम शांति शांति शांति। प्राच्यां च देवार्पितो मार्जगन्तां दक्षिणागां दिशमाशा प्रतरो मार्जगन्तां
प्रतीच्यां दशग्रहा प्रभवो मार्जगन्तामरीच्यां देस्यापवोषधयो वनस्पतयो मार्जगन्तामूर्ध्वागां तद्यज्ञः संवत्सरो यज्ञपतर्मार्जगन्ताम् अदोदरादरैर्नाखेभ्यो मार्जगन्ताम् अनोरणीयान् महतो महीगानात्मा गुहागां निहितो सृजन्तोः समक्रतुं पश्यति वीतशोको धातुप्रसादात् महिमानमेषं सप्त प्राणा प्रोवन्ति तस्मात् सप्ताच्युतस्समितः सप्तजिह्वा सप्तगिमे लोका यरुचरन्ते प्राणा गुहादगां निहिताः सप्त अतः समुद्रागृहस्य सर्वेऽस्मान् स्यन्दन्ते सिन्धवः सर्वरूपाः अतश्च विश्वावोषधगौरसाश्च येनैष भूतस्तिष्ठत्यन्तरात्मा ब्रह्मा देवानां पदवी कवीनां सर्वप्राणां महिषो मृगाणां सेनो गृध्रा नागस्वदर्पणानागं सोमपवित्रमर्त्येतरे भण्डे अजामेकां कृष्णां बह्वीं प्रजां जनगन्तीकुं स्वरूपाम् अजोह्यकौशमानोऽनसे तेजः आत्येन भुक्तभोगामजोऽन्यः करुणाकर्मः विश्वक्सेनाकर्मः पुनः पाद्यं पुनर्घ्यं पुनराचरणीयं समर्पयामि यदा सुखं यथास्थानं प्रतिष्ठापयामि स्वप्नार्थं क्षेमाय पुनरागमनागच జగద్రక్షక గోవింద గోవింద శ్రీనివాస గోవింద గోవింద. ఆ ఆనంద నిలయాధీశుడు పరమానందుడు ఆ దేవదేవుడు వెంకటపతి యొక్క దివ్య సాన్నిధ్యంలో మనమందరం ప్రశాంతంగా కూర్చొని ఆ దేవదేవుని సాన్నిధ్యాన్ని అనుభవంలోకి తెచ్చుకుంటూ ఉన్నాం. విశ్వక్సేనారాధన సకల విఘ్నాలను తొలగించి మంచి శుభాన్ని కలిగిస్తోంది. గంగాది సర్వతీర్థ జలాలను ఆవాహన చేశారు. నదీ నదములున్నాయి మన దేశంలో, పరమ పవిత్రంగా జలాన్ని భావిస్తాం. ఆ నదీ మాతలను ఆహ్వానించి ఆరాధించారు. శుభమైనటువంటి ఆ దివ్యమైనటువంటి ఆ జలం నారాయణ స్వరూపం. నారములు అంటే నీరు అని, జీవులు అని కూడా. అలాంటి సర్వానికి ఆధారమైనటువంటి జలస్వరూపుడైన నారాయణుని ఆరాధించి ఇప్పుడు ప్రకృతి స్వరూపమైనటువంటి ఆ పరమాత్మ లక్ష్మి ఆ ప్రకృతి రూపంగా ఉంటుంది. అందువలన ప్రకృత్యై నమః. నవధాన్యాదులు సకల జీవులకు ఆధారభూతమైనటువంటివి. స్వామి యొక్క లీల చాలా చిత్రమైనటువంటిది. ఉండనిచ్చిన వాణిని ఉండనీయక తోలి ఒక మూలగా నుంచి ఒదగనిచ్చి దొంగ పాలును ద్రావి దొరకు శాపంబిచ్చి కాపరి ఊపిరి నాపివేసి పెండ్లి అప్పును దీర్చ ప్రియమారదరి చేరవచ్చు భయద భక్తుల మీద భారముంచి సవతుల పోరును సరిదిద్దగలేక బొమ్మవై కొండపై పూని నిలిచి కలియుగాంతము దాకా భక్తజనులను బ్రోవ వెలసిటివట నీవు పూజలుగొని కేలుమోర్చితి స్వామి మా మేలు నుంచి కరుణదూడుము వెంకటగిరి నివాస. భక్తులు విశ్వరూపంగా భావించే ఆ విష్ణువుని, విశ్వం అంతా కూడా విష్ణుస్వరూపమే. వేష్టీతి వ్యాప్నోతి. ఆ సర్వవ్యాపకమైన పరబ్రహ్మ, ఆ పరమాత్మ చైతన్యాన్ని ఉపనిషత్తులలో చెప్పబడిన ఆ పరబ్రహ్మ తత్వాన్ని స్వానుభవంలోకి తెచ్చుకోవటానికి సగుణ సాకార సచ్చిదానంద స్వరూపంగా నిలిచిన ఆ అర్చావతార మూర్తికి రక్షా సమర్పణ చేయబోతూ ఆరాధిస్తున్నారు. గుడోపహారణ్యవేదగామి తాంబూలం సమర్పయామి సర్వోపచారాన్ సమర్పయామి. ఓం స్వస్తిన విమేతామస్సునాభగ స్వస్తి దేవేంద్ర నర్మణః స్వస్తి భూషా అసురో దధాతన స్వస్తి జ్ఞావా పృథివీ సుచేతునా స్వస్తగే అయప్రవామహై సోమం వస్య భువనస్య యస్పతిః బృహస్పతిం సర్వగణం వస్తగే స్తగ ఆదిత్యాసో భవంతు నః
విశ్వే దేవానో అద్యాహస్తగే వైస్మానరో వసురగ్ని స్వస్తగే దేవా అవంత్రివ స్వస్తగే దుస్తునో రుద్రపాత్తం హాసః స్వస్తిమిత్రావరుణ స్వస్తిపద్యే రేవతి స్వస్తి నగింద్రశ్చాగ్నిశిస్తునో ఆదితే కృతే స్వస్తి బంధావనుసరేమ సూర్యా చంద్రమసా వివ పునర్దతాగ్నతా జానతా సంగమే మహే స్వస్థగనం తార్క్షమనిష్ఠణే మహద్భూతం వాగసం దేవతానాం ఆసురగ్నమింద్రసకం సమత్సో బృహద్యసో నామమివారుహేమ ఆం హోముచ మాంగీర సంగగం చ స్వస్త్యాత్రేయం మనసా చితార్క్షం ప్రగతవాన్ శరణం ప్రపద్యే స్వస్తి సంభాదే శుభగన్నో అస్తు శుభగం శుభం. గోవింద ధర్మరక్షక గోవింద గోవింద. సనాతన ధర్మంలో పరమాత్మ తత్వాన్ని అద్భుతంగా విశదీకరించారు. ఇతరమైనటువంటి వాటిలాగా కాదు. ఇక్కడ సర్వవ్యాపకమైన ఆ పరబ్రహ్మ ఆ పరమాత్మ తత్వాన్ని ఒక ఆవు ఏ విధంగా అయితే పొదుగు నుంచే పాలనిస్తుంది, అంతటా ఉంటాయి పాలు. ఆ పాలని పొదుగు ద్వారానే అది కూడా దూడ చేపితే పాలు వస్తాయి. అదేవిధంగా భక్తుడైనటువంటి వాడు ఆ పరమాత్మని ప్రేమగా పిలిస్తే ఆ పరమాత్మ తత్వం వ్యాపకమైనటువంటి ఆ తత్వం ఒకచోట వ్యక్తమవుతోంది. అదే విగ్రహ రూప. విశేషంగా ఆ దైవతత్వాన్ని గ్రహించి తద్వారా మనకు అనుగ్రహాన్ని వర్షించేటువంటి అర్చావతారం. కోటి జన్మ కృతం పాపం అర్చనేన వినశ్యతి, దివారాత్ర కృతం పాపం పఠనేన వినశ్యతి, జన్మాంతర కృతం పాపం దివారాత్ర కృతం పాపం దర్శనేన వినశ్యతి, జన్మాంతర కృతం పాపం పఠనేన వినశ్యతి, క్షణే క్షణే కృతం పాపం స్మరణేన వినశ్యతి అని కూడా పెద్దలు చెప్తారు. ఎంత అద్భుతం! గోవింద అంటే మన కొంపలో ఉండే గొడవలన్నీ పోతాయి. కృష్ణ అంటే కష్టాలు అనేవి మన జోలికే రావు. ఒక కృష్ణనామ వైభవాన్ని మహాభారతంలో భీష్మ పితామహుడు అద్భుతంగా చెప్తాడు. సభాపర్వంలో, ఉద్యోగ పర్వంలో, శాంతి పర్వంలో మనం చూస్తే అవి చూడడం మనం అక్కర్లేనివన్నీ చూస్తాం. ఆ కృష్ణ అనేటువంటి నామం, గోవింద అనేటువంటి నామం, నారాయణ అనంటే నరకం రాదట. ఎంత అద్భుతం! అహో మూఢధీహి అంటాడు కులశేఖరుల వారు. ఈ మూఢులు వరుసపెట్టి నరకానికి పోతారు. ఎందుకురా? నారాయణ 4 అక్షరాలే కదా, వాక్ వశవర్తని నాలుక స్వాధీనంలోనే ఉంది కదా, అప్పుడే నారాయణ అని పెద్దగా అదిస్తే నీకేం పోతుందిరా? కోటి జన్మ కృతం పాపం అర్చన ద్వారా కోటి జన్మలలో చేసిన పాపాలు, కోపాలు, తాపాలు, దోషాలు, ద్వేషాలు అన్నీ పోతాయి. రాత్రి పగళ్ళు చేసినటువంటి పాపాలు అదిగో ఆ దర్శనం చేత, దర్శనాత్ స్మరణాత్ ఇష్టవర్షిణం, దర్శనం చేతనే సర్వ ఆ పగలు రాత్రి చేసిన పాపాలు, జన్మాంతరంలో చేసిన పాపాలు గోవింద ఆ గోవింద నామ పఠనం చేత పోతాయి. క్షణక్షణం కూడా మనం ఖాళీగా ఉంటామా? ఏదో చేస్తూ ఉంటాము. అందుకనే కృష్ణ, గోవింద, నారాయణ, ముకుంద, మాధవ ఆ నామస్మరణ ఎలాగ వస్తుంది? ఇదిగో ఈ కళ్యాణోత్సవాన్ని చూస్తే వస్తుంది. ఆ గోవింద గోవింద అని స్వామి అన్నమాచార్యుల వారు చాలా అద్భుతంగా చెప్తారు. గోవింద గోవింద గో అని పలుకవే, గోవిందాయని పలుకరే, గోవింద 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 అని మన కోసం దిగి వచ్చిన ఆ గోవిందుణ్ణి అదిగో ఆ లీలామానుష విగ్రహుడికి రక్షా సమర్పణ వైవాహిక దీక్షట ఇది. ఆయన కూడా దీక్షలు తీసుకుంటాడు. మనలాగన మనమైతే దీక్షలు తీసుకొని అన్నీ ఏవి చేయకూడదు అవే చేస్తాం. ఆయన అలా కాదు. ఒక్కసారి నేను నీవాడని అనరా,
సకృతేవ ప్రపన్నాయ తవాస్మీతి చ యాచతే అభయం సర్వభూతేభ్యో దదామి ఏతద్వ్రతం. నాకు కూడా ఒక వ్రతం ఉన్నది, నాకు కూడా ఒక దీక్ష ఉన్నది. ఎవరైతే నేను నీవాడని స్వామి అని అంటాడో వాడికి రక్షగా నేనుంటాను. ఇప్పటికి కూడా బలిచక్రవర్తి రసాతలంలో ఉంటే ఆయన ద్వారపాలకుడుగా ఉన్నాడట. ఎంత అద్భుతం! పరమాత్మ యొక్క దయ. ఆయన ముఖ కమలాన్ని దర్శిస్తేనే చాలు సకల పాతకాలు పోతాయి. అక్కర్లేని వాడి ముఖం చూస్తాము, కాళ్ళు పట్టుకుంటాం, కానీ ఈయనని పట్టుకోవాలి. ఈయన పాదాలని ఆశ్రయిస్తే ఆ కాళీయుని పడగల పరమ క్రూరుడుగా వాడు కాళీయుడు ఉంటే ఆ కాళీయుని పడగల మీద నృత్యం చేశారట. అలాంటి అహల్యని ఉద్ధరించాడట. ఇలాగా ఎన్నో ఫలితాలను ఇచ్చినటువంటి ఆ పరమాత్మ పాదపద్మాలను మనం పట్టుకోవాలి. అందుకనే అమ్మ ఆయన హృదయంలో చేరుతోంది. 2 రూపాలలో మనకు కనిపిస్తోంది, కానీ ఆమె ఒక్కటే లక్ష్మి. పరమాత్మ యొక్క ప్రేమకు గుర్తుట ఆమె లక్ష్మి. ఎంత మృదువైన మధురమైన దరహాస చంద్రికలను వెలయిస్తోందో అమ్మ. ఆయన దయ యొక్క స్వరూపమే దయాలక్ష్మిట, కారుణ్య రూపమట ఆ అమ్మ అని ప్రార్థిస్తారు. భగవన్నారాయణాభిమతానురూప స్వరూప రూప గుణ విభవైశ్వర్యశీలాది అనవధిక అతిశయ అసంఖ్యేయ కళ్యాణ గుణగణాం పద్మమలాలయాం భగవతీం నిత్యానపాయినీం దేవదేవ దివ్యమహిషీం అఖిల జగన్మాతరం అస్మన్మాతరం అశరణ్య శరణ్యాం శరణమహం ప్రపద్యే. భగవద్ రామానుజాచార్య స్వామి శరణాగతి గద్యలో అంటారు. మన కోసం మహాత్ములు ఎన్నెన్ని స్తోత్రాలు ఇచ్చారో, ఎన్నెన్ని పాటలు ఇచ్చారో, గీతాలు ఇచ్చారో అవన్నీ మనం పాడం, అక్కర్లేనివన్నీ వాడుతాం. అందుకనే మనకు మనస్సు శాంతిగా ఉండదు. ఏ శాంతము లేకపోతే సౌఖ్యం ఉండదన్నారు. మనస్సు యొక్క స్థితిని బట్టే ఉంటుంది. ఆ మనస్సు నిలబడటం కోసం ఇదిగో అమ్మలు ఇద్దరూ కూడా 2 రూపాలలో ఆ మహాలక్ష్మి భూలక్ష్మిగా శ్రీలక్ష్మిగా, ఆ రాముడుగా ఆయన వస్తే సీతమ్మగా వచ్చింది, రుక్మిణిగా వచ్చింది కృష్ణావతారంలో, పద్మావతిగా వచ్చింది ఈ కలియుగంలో. పద్మావతి పరిణయం చేసుకున్నాడు స్వామి. ఎంత అద్భుతంగా ఇందాక మనం పద్యంలో ఆ మహానుభావులు చక్కగా చెప్పారు. ఆ శ్రీదేవి భూదేవి. అందుకనే కాసుల పురుషోత్తమ కవి అంటాడు చమత్కారంగా, ఏమయ్యా మా అమ్మ చేపడితే నీవు ఆ మహాలక్ష్మి నీ భక్తులను అనుగ్రహిస్తూ ఉంటే, ఎవరైతే నారాయణ పదాశ్రితులై ఉంటాడో అలాంటి వాడిని అనుగ్రహిస్తోంది. వాడు ధనవంతుడవుతాడు, ఐశ్వర్యవంతుడవుతాడు. కానీ పేరెవరికి? నీకు. కానీ పని ఎవరిది? మా అమ్మ అనుగ్రహిస్తే. అలాగనే భూదేవి సకల సంపత్తులను ఇస్తోంది. భూమి నుంచే మనకు ఆహారం వస్తోంది, ధనధాన్యాదులు వస్తాయి, అన్నీ వస్తాయి, ఖనిజాలు బంగారం అంతా భూమే ఇచ్చేది భూమాత. కానీ ఆ భూమి వల్ల నీవు భూనాయకుడు అనే ఖ్యాతి పొందావయ్యా, నువ్వేమిస్తున్నావు, నువ్వేమి ఇవ్వటం లేదని చమత్కారంగా వ్యంగ్యంగా ఆ భక్తులు భగవంతుడితో ఒక అపూర్వమైనటువంటి సంబంధం పెట్టుకుంటారు. ఒక స్నేహితులుగా భగవంతుణ్ణి చూస్తారు. ఒక అర్జునుడు, ఒక సుదాముడు ఒక గుప్పెడు అటుకులు ఇస్తే కుబేరుడుగా చేసి పారేశారు. కుచేలుడైనటువంటి వాడు కుత్సితమైన చేలం అంటే చినిగిపోయిన వస్త్రాలు కట్టుకొని ఆయన బ్రహ్మవేత్త. ఆయనకి భౌతికమైనటువంటి ఐశ్వర్యాల మీద ఇష్టం లేదు. కానీ తాను ఏది బ్రాహ్మణుడుగా ఏ ధర్మాలు ఉన్నాయో అవన్నీ ఆచరిస్తూ ఉండేవాడు. కానీ ఇంట్లో ఆ సంతానం భార్య ఆమె ఒక్కసారి నీ స్నేహితులే కదా కృష్ణుని ఒక్కసారి చూసి రాకూడదా అన్నది. అంతే, పాపం ఏమైనా ఇవ్వాలి కదా, పరమాత్మ దగ్గరకు ఒట్టి చేతులతో వెళ్ళకూడదు కదా అని అంటే ఆ అటుకులు పృథుల తండ్రు కాను ఇస్తే అవి తీసుకొని వెళ్ళాడు. పాపం అవి ఇవ్వటానికి సిగ్గుపడ్డాడు, ఆయనే తీసుకున్నారు. ఎంత అపారమైన అనుగ్రహం! తిరిగి వచ్చేసరికి పెద్ద పెద్ద బిల్డింగ్స్ అన్నీ సిద్ధమైపోయినాయి. భార్య ఒక మహారాజా పత్నిలాగా స్వాగతం పలికింది. ఏమీ ఆశ్చర్యాన్ని పొందలేదు, ఉవ్వెత్తున ఎగసిపడలేదు. నిరంతరం ఇంకా హాయిగా ప్రశాంతంగా ఆ భార్య కోరిక ఆయన అడగలేదు, ఈయన చెప్పలేదు, కానీ ఇచ్చేశాడు. అది ప్రేమపూర్వకమైన ఆ భక్తి. ఇప్పుడు అగ్ని ప్రతిష్టను నిర్వహిస్తున్నారు, వీక్షిద్దాం.
शुद्धैरुग्धैर्वा आवृत्वांसं शुद्ध आसीर्वा नमत्तो इन्द्रः शुद्धो नागहि शुद्धः शुद्धाविरोधिभिः शुद्धोरगिन्विधा शुद्धो मध्यः सौम्यः मयि देवाद्युणमागजन्तां मय्याशीरस्तो मयि देवहूतिः दैव्या होतारावणन्तपूर्वेरिष्टास्यामधुर्वा सुवीराः उद्धन्यमानमस्या अमेत्यं नमपात्मानमजमानस्सगन्तो शिवानुजन्नो माता पृथ्वीतोकसाता तत्सवितर्वरेण्यम्बर्गो देवस्य धीमहि दिगो न प्रचोदयात् घृतप्रतीको गतगोनिरग्निर्घृतैः समिद्धो घृतमस्यान्नं घृतपुटस्वादृतोपखण्डे घृतं पिबन्सि गदायक्षिदेवान् उदयमुन्यस्वा सरस्तिरमुन्यस्वा देवसवितः प्रसुमा तत्सवितर्वरेण्यम्बर्गो देवस्य धीमहि दिगो न प्रचोदयात् ब्रह्मजज्ञानं प्रथमं पुरस्ताद्विषीमतः सुरुचो वेनावः स बोध्यापमास्सविष्टा सदश्चोणुदश्चिमः ॐ ब्रह्माणमवाहयामि प्रजातमवाहयामि हिरण्यगर्भमवाहयामि पितामहमवाहयामि ब्रह्मणे नमः इदमासनं सोमो धेनुकं सोमो अर्वन्तमासकं सोमो वीरं कर्मण्यं ददातु साधन्यं वितज्जकं सभयं पुतश्रवणं यो ददातु तस्मै ॐ सोममवाहयामि यज्ञाङ्गमवाहयामि इन्दुमवाहयामि चन्द्रमवाहयामि सोमागर्मः इदमासनं ब्रह्मसोमादिभ्यो नमः आसनं समर्पयामि वाद्यं समर्पयामि यज्ञं समर्पयामि आचमनीयं समर्पयामि ब्रह्मसोमादिभ्यो नमः पुण्यपुष्पैः पूजयामि ब्रह्मसोमादिभ्यो नमः गुणोपहारं निवेदयामि ताम्बूलं समर्पयामि सर्वोपचारान् समर्पयामि ब्रह्मन् प्रोक्षिष्यामि सोमं प्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवतावर्धकत्वन्नाकस्तरुष्टे यजमानोऽस्तु सप्तऋषीणागं सुकृतां मित्रलोकस्तत्रेमं यज्ञं यजमानं च देहि ॐ प्रोक्ष पात्रः दादावमाधाग पवित्रे स्तो वैष्णव्ये स्तो यज्ञे स्तो वायुपूते स्तो विष्णोर्मनसा पूते स्तो यज्ञस्य पावने स्तः दिवे त्वा अन्तरिक्षागत्वा पृथिव्यै त्वा पोषागत्वा आदित्यव्यञ्जनमसि पूर्णामृतन्त्वा स्तृणामि श्वासस्तं देवेभ्यः विष्णवे नमः विष्णोस्तूपोऽसि इति प्राच्य दक्षिणतो विष्णोस्तूपोऽसि उत्तरतो विष्णोस्तूपोऽसि पश्चिमतो विष्णोस्तूपोऽसि विष्णुमवाहयामि महाविष्णुमवाहयामि सदा विष्णुमवाहयामि प्रणमवाहयामि कृतासे कृतासे ध्रुवासे दारुणासे वनस्पत्यो देवेभ्यो छन्दस्व पृथिव्यापो गृहीष्यामि ब्रह्मण्डव प्रणेष्यामि यजमानवाचं यच्छ सोमापप्रणेष्यामि यजमानवाचं यच्छ प्रणयज्ञं देवतावर्धकत्वन्नाकस्तरुष्टे यजमानोऽस्तु सप्तऋषीनागं सुकृतां मित्रलोकस्तत्रेवं विद्युजमानं च देहि ॐ प्रणग प्रणयत्सवप्रणयत्वापो देवी प्रणयकं सुखं साधयन्तनः संबिडन्तां दृढपात्राणि देवगज्ञागैः दक्षिणप्रणतो ब्राह्मेण तीर्थेन प्रजामवाहयामि ब्रह्माणमवाहयामि इन्द्रमवाहयामि अग्निमवाहयामि सौमवाहयामि अग्निशोमानवाहयामि ब्रह्माणमवाहयामि इन्द्रमवाहयामि वसुनवाहयामि मरुतमवाहयामि रुद्राणवाहयामि आपमुपस्पृश्याम् ॐ श्रीविष्णुमवाहयामि बृहस्पतिमवाहयामि मित्रमवाहयामि वरुणमवाहयामि आदित्यमवाहयामि अश्विनमवाहयामि पूषणमवाहयामि कक्षमवाहयामि सोमवाहयामि औपासनयज्ञस्तान् देवान् सर्वदेवानावाहयामि आज्यपात्रे मृणेष्णुर्पामि इन्द्रायष्णुर्पामि वसुभ्योष्णुर्पामि मरुद्योष्णुर्पामि रुद्रेभ्योष्णुर्पामि अपौपस्पृश्य श्रीविष्णुर्पामि वस्त्वेष्णुर्पामि मित्रायुष्णुर्पामि वरुणायुष्णुर्पामि आदित्येभ्योष्णुर्पामि वसुभ्यां पूष्णेष्णुर्पामि कक्षायुष्णुर्पामि कक्षे सोमायुष्णुर्पामि औपासयज्ञष्णुर्पामि विश्वेभ्यो देवेभ्यो सदेवेभ्योष्णुर्पामि आज्यं तर्पदर्शयामि चरं तर्पदर्शयामि अग्ने ज्योतिरसि समिदस्वाहा अमृतमसि वारुणमसि अन्तर्गं रक्षो अन्तरिता अरातकः प्रत्युष्टकं रक्ष प्रत्युष्टा अरातकः चित्प्रस्थापनात् तच्छिद्रेण वेत्रेण सूर्यस्य तस्य विस्मः वाक्पदस्थापनात् तच्छिद्रेण वेत्रेण सूर्यस्य तस्य विस्मः देवस्तादिवितापनात् तच्छिद्रेण वेत्रेण सूर्यस्य तस्य विस्मः हरसं पूर्णवा समितो गृहीत्वा मूलाग्राभ्यां कृतज्ञस्पर्शयित्वा अभ्यच्छ अक्षताम् आज्यां चरुभिः इमामे अग्नैष्टका भैरवः सन्तो इंद्राग्रमः अग्नये नमः यमाग्रमः निरुतये नमः वरुणाग्रमः वायुवे नमः कुबेराग्रमः ईशानाग्रमः अग्नये नमः उतमहाग्रमः उतास्त्रे नमः कृष्णवर्त्रे नमः देवमुखाय नमः वैश्वानराग्रमः यज्ञपुरुषाग्रमः उदयमुन्यस्व स्वस्तिरमुन्यस्व देवसवितः प्रसुवा ओम अगन्तगित्महात्मदवेदस्तेनेज्यः सवर्चस्व श्रेयर्धवर्धकचास्मान् मुत्सैनान्नाद्येन
समेतय स्वाहा वायुर्व्याधाग्ने गान्तं प्रजापतये स्वाहा नैवेद्याधीशानान्तमिन्द्राय स्वाहा अग्नये स्वाहा सोमाय स्वाहा अग्निशोमाभ्याग स्वाहा प्रजापतये स्वाहा ब्रह्मणे स्वाहा इंद्राय स्वाहा वसुभ्य स्वाहा मरुद्भ्य स्वाहा रुद्रेभ्य स्वाहा अपौपस्पृश्य श्रीविष्णवे स्वाहा बृहस्पतये स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्य स्वाहा अश्विभ्यां स्वाहा पूष्णे स्वाहा कक्षाय स्वाहा कक्षे सोमाय स्वाहा औपासनयज्ञाय स्वाहा विश्वेभ्यो देवेभ्य स्वाहा देवेभ्य स्वाहा द्रव्याभिगार्याचरुं सावित्र्यां गृहीत्वा चुक्वा व्यागते जुहोते ओं भू स्वाहा ओं भुव स्वाहा ओं शिव स्वाहा ओं भूर्भुवस्व स्वाहा औतेरमग्रस्ता देवसवितः प्रासावीः प्राणानागम्याम् अस्यां भूतो श्रीश्रीनास्वनः वैवाहिकमहोत्सकन्माङ्गम् औपासनाग्नौ आकारान्ते स्वरोपे मन्त्रलोपे क्रियालोपे नियमलोपे शब्दालोपे स्वदोषप्रागश्चित्तार्थम् अतो देवादिवैष्णवोत्तरघोष्ये उदरमन्यस्वा स्वस्तिरमन्यस्वा देवसवितः प्रसवा ओं मतो देवा अवन्तनागतो विष्णुर्विचक्रमे पृथिव्यासुताभिस्वाहा इदं विष्णुर्विचक्रमे त्रेधानुदधे पदम् सबोडवस्यवागं सुरे स्वाहा त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपा अदाभ्यः गोधर्माणधारयन् स्वाहा विष्णोः कर्माणि पश्यदगतो अवतानि पुसे इन्द्रस्सगज्जस्सगा स्वाहा तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूरयः दिवि वयुक्षरागदग्ग स्वाहा अद्यप्रासौ विपण्यवो जाग्रवागं वस्सविन्दते विष्णोर्यत्परमं पदग्ग स्वाहा ओं भूस्वाहा ओं भुवस्वाहा ओं शिवस्वाहा ओं भूद्भुवस्व स्वाहा अवतेरमग्रस्ता स्वस्तिरमग्रस्ता देवसवितः प्रासावीः దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే కన్నుల నిద్దురదేరా గక్కన మేలుకొని ఉన్నతి మొకాలు చూచేరొకరొకరు కన్నుల నిద్దురదీరా గక్కన మేలుకొని ఉన్నతి ముఖాలు చూచేరొకరొకరు పన్నీరందియరే పావడలు నందియరే పన్నీరందియరే పావడలు నందియరే గన్నల కాళాంజి దగ్గర బట్టరే దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే నగవులు నగుకొంటా నంటున లేచి కూచుండి కోగి కురులు దిద్దేరు ఒకరొకరు నగవులు నగుకుంటా నంటున లేచి కూచుండి పోగి కురులు దిద్దేరు ఒకరొకరు తగనద్దాలు
తతితో బాగాలీయరే గగనత్తాలు చూపరే తతితో బాగాలీయరే మొగరు దేర కస్తూరి ఉండలీయరే దేవుడు దేవియునదే తెరదీయరే పూల దండలు తీసి పూలీయరే బ్రహ్మాండానాం ఏకతమే పృథివ్యప్తేజో మాగురాకాశమదహంకారం వ్యక్తావ్యక్తసప్తావరణీనావృతే అస్మిన్ మహతి బ్రహ్మాండే ఆధారశక్తి శ్రీవరాహ కూర్మానంతాష్టదిగ్గజో పరిప్రతిష్ఠితానాం అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాఖ్య సప్తలోకానామూర్ధభాగే భూలోకే భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షణ్లోకానాం అధోభాగే మహానాలాగమానస్య పునరాజస్య శేషస్య సహస్రపణామణిమండలమండితే ఐరావత పుండరీక వామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రతీకాఖ్యాష్టదిగ్దంతి శుండాత్తండోత్తంబితే అమరావతి తేజోవతి సంయమని రక్షోవతి సింధుమతి గంధవత్యలకావతి యశోవతీతి అష్టదేవపురీ విరాజితే ఇంద్రాగ్నేయమణిరుతి వరుణవాయు కుబేర ఈశానాఖ్య అష్టలోకపాలక పరిపాలితే లోకాచలవలగితే లవనే క్షుదిక్షీర శుద్ధోదకాఖ్య సప్తార్ణవ పరివృతే జంబూ ప్లక్ష కుశకృంజకసాల్మలి పుష్కరాఖ్య సప్తద్వీపద్వీపితే మాహేంద్రమలిక సుదృక్షవద్వింజ పారిగాత్రాఖ్య సప్తకులపర్వత విరాజితే భారత కిం పురుష హరీరావత భద్రాశ్వకేతుమాల హిరణ్యకరణక కురువర్షాఖ్యన వర్షాణాం మధ్యే భరతవర్షే ఇంద్రకసేరుతామ్రకవస్తి పున్నాగంధర్వ సౌమ్యవృణభరతాఖ్య నవకండానాం మధ్యే భరతఖండే మహాసరోరుహాకార 50 కోటియోజన విస్తీర్ణ భూమండలే లక్షయోజన విస్తీర్ణ జంబూద్వీపే దండకారణ్యే ప్రజాపతిక్షేత్రే కర్మభూమౌ అవంతి కురుక్షేత్ర సమమధ్యరేఖాగా పురదిగ్భాగే మేరోర్దక్షిణే పార్శ్వే శ్రీ ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే సకల దేవతా సన్నిధౌ మమనేక జన్మసు ఇహ జన్మని చ ఏతక్షణపర్యంతం బాల్యయౌవన కౌమారవార్ధకేషు నగసప్రకాశే చ ఆవర్త అనావర్త మహాపాతకాది సమసయుతక్షగార్ధం దశపూర్వేషాం దశాపరేషాం మద్వంస్యానాం మాతృవంస్యానాం సర్వేషాం పితॄణాం కుంభీపాకలోహిత ధామాతపసంఘాత కాలసూత్రయుధేభ్యో మహాఘోరేభ్యో నరకేభ్యః ఉత్తీర్య శ్రీహరిలోకే నివాసిద్యర్థం ద్విగుణీకృత అగ్నిష్టోమతిరాత్రాప్తోర్యామ శాంతవన వాజపేయ పుండరీకాశ్రమేధకృతో పుణ్యఫలావాప్యర్థం ఆమోద ప్రమోద సమ్మోద వైకుంఠాఖ్యలోకేషు సాలోక్య సామీప్య సారూప్య సాయుజ్యమితి త్రివిధమోక్షఫలసిద్ధ్యర్థం శ్రీ వికనో మునీంద్రమతానుసారిభిః భృగ్వాదిర్మన్వదిష్టాదిభిః దివ్య మహర్షిభిరుక్త గృహ్య ధర్మశాస్త్ర పురాణ ఇతిహాస ప్రతిపాద కన్యాదాన కల్పోక్త సకల ఫలావాప్యర్థం కన్యాదానం కరిష్యే. అస్య శ్రీమదాది నారాయణస్య అనేక కోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణ గాంభీర్యస్య దివ్యమంగళ విగ్రహస్య సుదర్శన పాంచజన్య కౌమోదకైనందక శారంగాది దేవపంచాయుతరస్య శ్రీమతో వైకుంఠనాయకస్య శ్రీమద్వైకానసగవచ్ఛాస్త్రోక్తమార్గేణ ఆంగీర్స భారగస్పత్య భారద్వాజత్రకారుషయ ప్రవరాన్విత భారద్వాసగోత్రోద్భవస్య పంచవ్యూహభేదేన ప్రవర్తమానస్య పరతత్వవ్యూహ అంతర్గామి అర్చావతారస్వరూపస్య శ్రీమహావిష్ణోః పరబ్రహ్మణో నప్త్రే ఆంగీర్స భారగస్పత్య భారద్వాజత్రకారుషయ ప్రవరాన్విత భారద్వాసగోత్రోద్భవస్య జగత్కారణభూతస్య మూలప్రకృతిస్సకీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రయకర్మణోఖ్యాతివశాత్ ఉత్పత్తిస్థలే కారణభూతస్య శ్రీమహావిష్ణోః పరవాసుదేవశర్మణ పౌత్రాగ ఆంగేశ భారగస్పత్య భారద్వాజత్రకారుషయ ప్రవరాన్విత భారద్వాసగోత్రోద్భవస్య సమస్తదేవతా నికుటమకుటమనిగణ విజృంభిత పాదారవిందస్య అర్చావతార ప్రద్యుమ్నావతారస్య శ్రీమహావిష్ణోః ఆదినారాయణశర్మణ పుత్రాగ ఆంగీర్స భారగస్పత్య భారద్వాజత్రకారుషయ ప్రవరాన్విత భారద్వాసగోత్రోద్భవాగ
భక్తలోక పరిపాలనాగా కిరీటహార కేయూర దివ్యాభరణభూషితాగా శ్రీవత్సాంకిత వక్షస్కాగా దివ్య కౌస్తుభాలంకృతాగా దివ్య పీతాంబరధరాగా దివ్యమాల్యోశోభితాగా ప్రపన్న పారిజాతాగా నిజావతారాగా స్వర్ణ గరుడ వాహనారూఢాగా అచింత్యాత్మత నిత్య యవ్వన స్వభావలావణ్య తేజోరత్నాకరాగా సకల శాఖాధ్యాయినో అఖిలలోక పవిత్ర గోత్రాగా శృణ నక్షత్రే నకళ రాసౌ జాతాగా శ్రీ శ్రీనివాస స్వామి పరబ్రహ్మణే వరాగా భార్గవచ్యవన ఆప్నుమాన ఔరవేదుల పంచానుషయ ప్రవరాన్విత భార్గవ సగోత్రోత్తమీం సర్వాలంకారవతీం ప్రాతునాం సురాంగనా సంసవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః వక్షస్థలనివాసినీం ఆనందగుణాత్మికాం మూఢప్రగతిరూపాం ఉత్తరపులి నక్షత్రే కన్యారాసో జాతాం మృగోः సంకల్పతనకాం శ్రీదేవీ నామ్నివాం కన్యాం ప్రణీమహే దాస్యామి కాశ్యపావత్సారణైద్రవత్రగానుషయ ప్రవరాన్విత కాశ్యపసగోత్రోద్భవీం సర్వాలంకారవతీం సకల సురాంగనా సంసవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః అత్యంత మనోహరీం అత్యంత సౌందర్యవతీం బహూశ్యామలాంగీ రేవతీ నక్షత్రే మీనరాసౌ జాతాం కశ్యప ప్రజాపతే సంకల్పతనకాం భూదేవీ నామ్నిమాం కన్యాం ప్రణీమహే దాస్యామి కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతాం దాస్యాం శ్రవేతవ్యం బ్రహ్మలోకచికీషగా కన్యాం స్వలంకృతాం సాత్వీం శ్రీలాగసమేధసే వేదోహం ప్రయచ్చామి జన్మకామార్థసిద్ధగే విశ్వంబరా సర్వభూతా సాక్షిణ సర్వదేవతా ఇమాం కన్యాం ప్రదాస్యామి ప్రణాత కమలాపతిః కన్యాదానముహూర్తస్సు ముహూర్తోస్తు. శ్రీనివాస గోవింద గోవింద శ్రియం షడ్గుణపూరపూర్ణం శ్రీవత్సతిహం పురుషం పురాణం శ్రీకంఠపూర్వామద బృందవంద్యం శ్రియఃపతిం తం శరణం ప్రపద్యే. భక్తుల కొంగు బంగారమైనటువంటి ఆ శ్రీనివాసుడు నెలకొన్నటువంటి వెంకటాచల క్షేత్రం, ఈ క్షేత్రానికే ఒక గొప్ప మాహాత్మ్యం ఉన్నది. అదిగో ఆ మాంగళ్య ధారణకు ముందుగా అభిషేకం చేస్తూ ఉంటే అసలు మనం వెంకటాద్రి మీద అడుగు పెట్టడానికి కూడా ఒక పుణ్యం ఉండాలి. వెంకటాద్రిం గిరిం యంతు ప్రార్థయేత్ పుణ్యవర్ధనం స్వర్ణాచల మహాపుణ్య సర్వదేవ నిషేవిత బ్రహ్మాదయోపియం దేవాః సేవంతే శ్రద్ధయా సహా. ఎంత అద్భుతం! ఓ స్వర్ణశేషాచలమా, ఓ బంగారు కొండ, బ్రహ్మాది దేవతలు సర్వదేవతలు అత్యంత నియమనిష్టలతో ఈ కొండని పూజిస్తూ ఉంటారట. అలాంటి నీ మీద నా పాదాలు మోపుతున్నాను. దోషాలు క్షమించి నిన్ను దయతో ఈ పర్వత శిఖరం మీద కోటి దీప కాంతులతో కొలువైన ఆ శ్రీనివాసుని దర్శింపచెయ్యి అని ప్రదక్షిణపూర్వక సాష్టాంగ నమస్కారాలు చేస్తూ మృదువుగా పాదాలు మోపుతూ ఆ తిరుమల కొండని అధిరోహించాలి అని సమీపత్ర సమానాద్వాదద్యాత్ పిండాన్ పితॄన్ ప్రతి స్వర్గస్థ మోక్షమాయాంతి సర్వే నరకవాసినః. ఇంకా అద్భుతంగా తన్మూర్ధని కృతావాసం మాధవం దర్శయేస్వమి. ఆ వెంకటాద్రిం నగోత్తమం క్షమస్వ తదఘమ్యే అద్య దయయా పాపచేతసః అని మనకు పురాణాలు అద్భుతంగా చెప్తాయి. మరి అట్టి వెంకటాచల క్షేత్రంలో ఉన్నటువంటి స్వామివారి కళ్యాణోత్సవాన్ని దర్శించినా చేయించినా ఎన్నో రకాల ప్రక్రియలు మనకు ఇచ్చారు శ్రీవారు. ఆ ప్రక్రియల ద్వారా ఈ నిత్య కళ్యాణ చక్రవర్తి అయినటువంటి స్వామిని మనం దర్శించి సేవిస్తే ఎంతో అద్భుత ఫలం. ఇంకా మనం ఏం చేయలేం. ఈ కలియుగంలో యజ్ఞాలు, యాగాలు, యోగాలు ఇవేవి చేయని వానికి కేవలం రోగాలతో ఉంటాం, మానసికమైన అశాంతితో ఉంటాం. ఇలాంటి వారందరికీ పరమగమ్యుడు ఆ వెంకటేశ్వరుడు. అందువల్లనే ఇప్పుడు మహాసంకల్పంలో చాలా అద్భుతంగా కృతార్థావయం పరమాత్మ ప్రీతి కోసం ధర్మ ప్రజా సంపత్త్యర్థం స్త్రియం ఉద్వహే అని సామాన్యంగా మానవ వివాహాల్లో చెప్తారు. పరమాత్మ ప్రీతి కోసం ఈ నిత్య కళ్యాణ మహోత్సవంలో
హరిం వృణీధ్వాని సాలంకృత కన్యాదానం కరిష్యే అని ఆ కుమార్తెని మన కుమార్తెలుగా ఆ శ్రీదేవిని భూదేవిని భావించి ఆ శ్రీయపతి శ్రీనివాసుడికి సమర్పించే వేళలో ధర్మ అర్థ కామ మోక్ష సిద్ధ్యర్థం సాలోక్య సామీప్య సారూప్య సాయుధ్య పరమితి చతుర్విధ మోక్షఫల సిద్ధ్యర్థం అగ్నిష్టోమ అతిరాత్ర వాజపేయ ఇలాగ శతక్రతు పుణ్యఫలావాప్త్యర్థం ఎన్ని చెప్పారండి. మనం కట్టేటువంటి ఏదో ఆ దక్షిణగా స్వామికి ఒక 1000 రూప్యములు, ఒక 1000 రూపాయలు సమర్పిస్తే ఈ అనంతమైన పుణ్యాలను మనకు ప్రసాదించాలి అని పఠించారు. అధ అనంత వీర్యస్య భగవతో మహాపురుషస్య శ్రీమదాది నారాయణస్య ఇలాగా అంతము లేని శక్తి కలిగిన భగవానుడైన మహాపురుషుడు ఆ శ్రీమదాది నారాయణునికి అచింత్యా పరిమిత శక్త్యా భ్రియమానస్య ఊహించడానికి పరిమితి ఇంత అని చెప్పలేని శక్తి చేత భరించబడుతున్నటువంటి, అంటే కాలము దేశము ఆయన స్వరూపమే, మహాజలరాశి మధ్యలో పరిభ్రమించే అనేక కోట్ల బ్రహ్మాండాలలో ఒకటి మనం ఉండేది. ఎంతది అంటే ఈ మహాసంకల్పం ద్వారా మనం ఏం గ్రహించాలి, ఈ అనంతమైన విశ్వంలో ఒక పెద్ద సముద్రంలో ఒక చిన్న రేణువు, ఒక చిన్న బిందువు ఎంత, మనది కూడా అంత. ఈ బ్రహ్మాండం మనం ఉన్నటువంటి భూమండలమే చిన్న రేణువు, దానిలో మనం ఎంత అంటే మనలో ఎంత వినయ వినమ్ర విధేయత భావాలు ఉండాలి. పరమాత్మ విషయంలో మనం దాసులుగా ఉండాలి, అహంకరించకూడదు. తద్దాసదాస పరమావధి దాసదాస అంటారు ప్రతివాది భయంకర అన్నన్ స్వామి. తద్భృత్య భృత్య పరిచారక భృత్య భృత్య కులశేఖరుల వారు ఎంత అద్భుతంగా మనం ఎలా ఉండాలో చెప్పారు పూర్వాచార్యులు. వ్యక్తము అవ్యక్తము మహత్తు అహంకారము పృథివీ అప్పు తేజో వాయు ఆకాశం ఇలాంటి ఆవరణలతో ఉన్నటువంటి పెద్ద బ్రహ్మాండము యొక్క తునక ఇది. అస్మిన్ మహతి బ్రహ్మాండ ఖండయోహ మధ్యే ఈ దీంట్లో ఆధారశక్తి శ్రీకూర్మము వరాహము వైష్ణవము అనంత నాగ శేష తక్షక అష్టదిగ్గజాలు 8 దిక్కులలో కూడా గ్రహాలని ఆకర్షించేటువంటి ఈ శక్తుల మధ్య అతల వితలాది లోకాలు, అలాగే మధ్యమలోకం ఈ భూలోకం, ఇలాగ క్రింది భాగం భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోకాలు ఊర్ధ్వలోకాలు మధ్యలో మనం ఉన్నటువంటిది. చక్రవాళం అనే పర్వతం మధ్య మేరు పర్వతం యొక్క శిఖరాన్ని చుట్టి నాలంగా నిలిచిన సర్పరాజు యొక్క ఆదిశేషుని 1000 పడగల మడుల మధ్య అలంకృతమైన ఐరావతాది అష్టదిగ్గజాల తొండాల చేత ఎత్తబడి నిలిచినటువంటి అమరావతి మొదలైనటువంటి దిక్పాలకుల యొక్క పరిపాలన చేత ఉన్నటువంటిది. మహేంద్ర పర్వతం ఇలాగ సప్తకుల పర్వతాలు మధ్యలో ఉన్నటువంటిది. ఈ భారతదేశంలో వెంకటాచల క్షేత్రంలో స్వామి అదుగోనయ్యా మాంగళ్య సమర్పణ చేసేటువంటి మహద్భాగ్యం కలుగుతోంది. ఈ కళ్యాణ శ్రీనివాస జయము జయము అంటూ అదిగో మొదటగా ఆ శ్రీ మహాలక్ష్మికి మాంగళ్య సమర్పణ చేస్తున్నారా. మహద్భాగ్యం. శరణు శరణు. తంత్రగ వేద అన్వసృజ్యంతాం తాన్ హస్తే కురుతాం అదహ సీతా సావిత్రి శ్రీదేవ్యై నమః మాంగళ్యధారణం కరోమి. ప్రజాపతిస్వామగం రాజానమసృజతాం తంత్రగో వేద అన్వసృజ్యంతాం తాన్ హస్తే కురుతాం అదహ సీతా సావిత్రి భూదేవ్యై నమః మాంగళ్యధారణం కరోమి. మాంగళ్యధారణ ముహూర్తస్సు ముహూర్తోస్తు.
అన్యోన్యము చూడరే సకలము నెరిగిన సరసులే వీరు ఒకరికొకరి అన్యోన్యము చూడరే సకలము నెరిగిన సరసులే వీరు ఒకరికొకరి అన్యోన్యము చూడరే చెలి చంద్రముఖము సిరుల నాయకుడు కలువల కన్నుల కడుజూచే చెలి చంద్రముఖము సిరుల నాయకుడు కలువల కన్నుల కడుజూచే చెలువ సూర్య తేజపు పతిని మరలా చెలువ సూర్య తేజపు పతిని మరలా జలజాక్షంబుల సతియును జూచే జలజాక్షంబుల సతియును జూచే ఒకరికొకరి అన్యోన్యము చూడరే సకలము నెరిగిన సరసులే వీరు ఒకరికొకరి అన్యోన్యము చూడరే चित्तस्य स्वाहा आगोदं च स्वाहा आगोदस्य स्वाहा विज्ञातं च स्वाहा विज्ञानं च स्वाहा मनश्च स्वाहा शक्वरेश्च स्वाहा गरुडस्य स्वाहा पूर्णमाच्च स्वाहा बृहच्च स्वाहा अनन्तरं च स्वाहा ओम भू स्वाहा ओम भुव स्वाहा ओम शिव स्वाहा ओम भूर्भुवः स्वः स्वाहा अवतैरमग्रस्तादेव सवितः प्रासावीः प्रणनागम्यः अस्यां रोदो श्री श्रीनिवासुरः वैवाहिकमहोत्सवकर्माङ्गम् औपासनाग्नौलाजहोमं करिष्ये अवतैरमुन्यस्व सहस्तिरमुन्यस्व देव सवितः प्रसवा इमान् लाजानामित्यभिगार्य इमान् लाजानावपामि समनुत्तिकरणान् मम तुभ्यं च संवदनात् तदग्नेरणुमन्यताम् इयन्नार्युपभ्रूतेऽग्नौ लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेदन्ताम् ज्ञातयो मम स्वाहा इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवदनात् तदग्नेरणुमन्यताम् इयन्नार्युपभ्रूतेऽग्नौ लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेदन्ताम् ज्ञातयो मम स्वाहा इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवदनात् तदग्नेरणुमन्यताम् इयन्नार्युपभ्रूतेऽग्नौ लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेदन्ताम् ज्ञातयो मम स्वाहा ओम भू स्वाहा ओम भुव स्वाहा ओम शिव स्वाहा ओम भूर्भुवः स्वः स्वाहा अवतैरमग्रस्ता सहस्तिरमग्रस्ता देव सवितः प्रासावीः प्रणनागम्य अस्यां श्रोतो श्री श्रीनिवासुरः वैवाहिकमहोत्सवकर्माङ्गम् औपासनाग्नौलहोमान्ते सदोषप्रायश्चित्तार्थं मतो देवदेवैष्णवतिर्घोष्ये अवतैरमुन्यस्व सहस्तिरमुन्यस्व देव सवितः प्रसवा ओम मतो देवा अवन्तनो गतो विष्णुविचक्रमे पृथिव्या सप्तधा विस्वाहा गदं विष्णुविचक्रमे त्रेधानदते पदं समोढवस्य भागं सुरे स्वाहा त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपा अदा आभ्यः ओधर्मान् धारयन् स्वाहा विष्णोः कर्माणि पश्यति गतो वदनं स्वसे इन्द्रस्य गज्जस्य स्वाहा अद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूरयः देवचक्षुरायुतज्ञ स्वाहा अद्य प्रासाविपन्यवो जाग्रवागं वसविन्दते विष्णोर्यत्परमं पदज्ञ स्वाहा ओम भू स्वाहा ओम भुव स्वाहा ओम शिव स्वाहा ओम भूर्भुवः स्वः स्वाहा अवतैरमग्रस्ता सहस्तिरमग्रस्ता देव सवितः प्रासावीः प्रणनागम्य अस्यां श्रोतो श्रीनिवासुरः वैवाहिकमहोत्सवकर्माङ्गम् उपासनाग्नौ
कर्मसात् पुण्यार्थं पृष्टान्तो होमं करिष्ये अवतेरमन्यस्वा मृतेरमन्यस्वा श्रौस्तेरमन्यस्वा देवसविदप्रसवा ओमिदस्कर्मणो त्रिचम विद्वान् विभाकरम् अग्नये स्वाहा अग्नयेन्नाथाय स्वाहा अग्नयेन्नपतये स्वाहा प्रजापतये स्वाहा इंद्राय स्वाहा वैश्वेभ्यो देवेभ्यो स्वाहा सर्वाभ्यो देवताभ्यो स्वाहा सर्वत्रैवादिष्टकं सर्वत्रैवानादिष्टं तदमुष्मै स्वाहा अग्नये सुकृते स्वाहा वास्तुपदे नमो वास्तुपतये स्वाहा यन्म आत्मनो मिन्दापूतग्निसत्प्रदाः जतवेदा वचर्षण स्वाहा पुनर्निचक्षुरात् प्रणन्द्रो बृहस्पतिः पुनर्वे असुरां चक्षुरात्तमक्षो स्वाहा इष्टेभ्य स्वाहा मृदुष्टेभ्य स्वाहा बेहदं दृष्ट्यै स्वाहा निष्कृत्यै स्वाहा देवराज्यै स्वाहा देवीभ्य स्वाहा तनोभ्य स्वाहा प्रत्यै स्वाहा समृत्यै स्वाहा सर्वसमृत्यै स्वाहा येदो ओषधिषीमहि स्वाहा सपदसि तेजोसेदो मयिदेहि स्वाहा यमस्य धीमहि मृत्योर्मे पाहि स्वाहा सूर्यदिमिक्षन्मे पाहि स्वाहा सोमचित्तं मे पाहि स्वाहा वायोर्दिमहि प्राणान्मे पाहि स्वाहा ब्रह्मणो धीमहि बुद्धिं मे पाहि स्वाहा अग्निर्भक्तग् स्वाहा वेदर्भक्तग् स्वाहा द्योर्भक्तग् स्वाहा हृदयभक्तग् स्वाहा अग्निर्जीर्णग् स्वाहा वेदर्जीर्णग् स्वाहा द्योर्जीर्णग् स्वाहा पृथिवीजीर्णग् स्वाहा सप्तते अग्ने समिदः सप्त जग्मा सप्तषटगः सप्तधाम प्रगानि सप्तहोत्रा स्वागतन्ते सप्तगो नीरापणस्वा गतेन स्वाहा अनुष्ठप्रदेन पूर्णमदञ्जः मनसा प्रजापतये स्वाहा आजशेषम् इन्द्राय जहोमि स्वाहा अग्निस्त्रिपदो वेदस्त्रिपदो देवस्त्रिपदो पृथिवीस्त्रिपदो ब्रह्माद्यास्तुप्यन्ताम् अवतेनमग्गस्तादेव सविदप्रासावि दक्षिण उत्तरदावायतान् देवताभ्यो नमः यथा सुखं यथा स्थापयामि स्वपनार्थं क्षेमाय पुनरागमनागतान् पवित्रं मे भूयाः पूर्णवसे पूर्णं मे भूया प्रसन्न मे भूया सत्वं मे भूया अक्षतमक्षत्ये जुहोमि अक्षमे ज्येष्ठाः राज्यां दक्षिणागाम् उदीच्यां प्रदीच्याम् ऊर्ध्वागाम् अधरागां मार्जगन्तां पश्चिमतः प्रतिपनगां दक्षिणतः प्रतिपनगां उत्तरतः प्रतिपनगां पश्चिमतो विष्णो सदरमसि दक्षिणतो विष्णो सदरमसि उत्तरतो विष्णो सदरमसि प्राच्यां विष्णो सदरमसि सर्वान् प्रसमोह्य गन्धिं विसृज्य अद्भिप्रोक्ष्य आप्यागन्तामिति जहोति आप्यागन्तामापवोषधगोमृतां वसतगच्छदिवं गच्छतो नाविष्टमेरगस्वाहा सुद्यन्तां देवसदनकं सुद्यन्तां देवसदनं भूतिस्माते लभते नित्यकं सर्वयज्ञकृतं भवेत् अग्निमातगोर्भूतिः आदित्यः सोमो नमः त्रिगायुषं जमदग्ने कश्यपस्य त्रिगायुषं यद्देवानां त्रिगायुषं तन्मे अस्तु त्रिगायुषं दीर्घायुत्वागा भलागा सतागा कथं च वट्टसे त्रिगायुषं भूतिस्माते लभते नित्यकं सर्वयज्ञकृतं भवेत् अग्निमाकृतगोर्भूतिः आदित्यः सोमो नमः त्रिगायुषं जमदग्ने कश्यपस्य त्रिगायुषं यद्देवानां त्रिगायुषं तन्मे अस्तु त्रिगायुषं दीर्घायुत्वागा बलागा सतागा प्रदञ्चतुसे त्रिगायुषं आपोगुष्टामगभोस्तानभूर्जे साधनात् आपो जनयता जनः यत्ते यज्ञे तेजस्ते नाहं तेजस्वी भूयासं यत्ते यज्ञे वर्चस्ते नाहं वर्चस्वी भूयासं यत्ते यज्ञे हरस्ते नाहं महि प्रजां महि सूर्यो भ्राजो दधातु मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं मुदासनात् कंठमयादेव परिपूर्णं तदस्वते प्रायश्चित्तानि होमकर्मात्मकानि मयि यानि तेषामशेषेण कृष्णानुस्मरणं परं रागेण वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि सकलं परस्मै नारायणागे समर्पयामि सर्वं श्री श्रीनिवासार्पणमस्तु ब्रह्मणे नमः सोमाकर्मः पुनः पाद्यं पुनरार्घ्यं पुनराचमनीयं समर्पयामि यदा सुखं यथास्थं प्रतिष्ठापयामि स्वप्नार्थं क्षेमाय पुनरागमनाय च अग्नये नमः गुडोपहारं समर्पयामि अग्नये नमः आज्योपहारं समर्पयामि अग्नये नमः आदित्यवगच्छ
తత్సబ్రహ్మార్పణమస్తు. సర్వం శ్రీ శ్రీభూమణినా సమేత శ్రీ శ్రీనివాసార్పణమస్తు. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి అని ఇప్పటిదాకా నిర్వహించినటువంటి ఆ యజ్ఞ ఫలాన్ని మరలా స్వామికే సమర్పణ చేయడం జరుగుతోంది. ఇప్పుడు మరొక అద్భుతమైన అందమైన సన్నివేశం మనం చూస్తాం. నరనామ సంవత్సరంలో సూర్యమానమైన మాసమైనటువంటి కర్కాటక మాసంలో ఆండాల్ అని ఆ శుక్లపక్ష చవితి మంగళవారం పుబ్బ నక్షత్రం శ్రావణమాసం చాంద్రమానం ప్రకారం అవతరించినటువంటి ఆమె కోదై అంటే పుష్పమాల. ఆ పూల తోటలో లభించినది. గో అని అంటే భూమి అని, దా అంటే అనుగ్రహించిన. భూదేవి అంశతో పుట్టినటువంటి గోదాపిరాట్టి యొక్క ఆ వారణమాయిరం 143 పాసురాలతో నాట్య తిరుమలలో ఉన్నటువంటి అద్భుతమైన మధుర భక్తికి సంకేతాన్ని మనమంతా వీక్షించాం. నీలాతుంగ స్తనగిరి తటి సుప్తముద్బోధ్య కృష్ణం అని ఆమెను మనం ప్రార్థించడం జరుగుతోంది. ఇప్పుడు ఒక అందమైన సన్నివేశం. నూతన వివాహ దంపతులకు ఒక అద్భుతమైనటువంటి ఆ పరస్పర ఆనుకూల్యం అనేటువంటిది, ప్రేమ భావన అనేటువంటిది కలగటం కోసం మనవారు వివాహ సంరంభంలో అనేకమైన సన్నివేశాలు ఏర్పాటు చేశారు. దానిలో భాగంగానే ఇప్పుడు మాలా పరివర్తనం. స్వామి పూలరాయుడు, వరాలరాయుడు, కొండలరాయుడు, కోనేటిరాయుడు ఆ స్వామి ధరించిన నవకోమల పుష్పమాలికను శ్రీ వెంకటేశమతి సుందర మోహనాంగం శ్రీభూమికాంతమరవిందదలాయతాక్షం ప్రాణప్రియం పరమకారుణికాంబురాసిం బ్రహ్మేశవంద్యమమృతం వరదం నమామి. బ్రహ్మేశవంద్యమమృతం వరదం నమామి. ఆ వరదుడు భక్తవత్సలుడు ఆ కొండల కోనేటి రాయుడైనటువంటి స్వామి తాను ధరించిన మాలికను అదుగో ఆ భూమాతకు కూడా సమర్పిస్తుంటే మురిసిపోతోంది. అమ్మ తన దగ్గర నుంచి వచ్చినటువంటిది కదా. అట్టి ఆ అమ్మ శ్రీభూమి విలసత్సుపార్శ్వయుగలశ్చక్రాది దివ్యాయుధ శ్రీవైఖానస వైదికార్చన విధిర్బ్రహ్మోత్సవారాధిత. ఆ సుందరమైన మధురాతి మధురమైన కోమల శ్యామల స్వరూప వైభవ స్ఫూర్తి అయిన శ్రీనివాసమూర్తిని దర్శించి సేవించి స్మరించి అదిగో ఆ భక్తులంతా కూడా ఎదురు చూస్తున్నారు. అయ్యయ్యో ఇందాకటి నుంచి మా అమ్మలిద్దరు దూరంగా ఉన్నారే, అయ్యవారి చెంత చేరితే ముగ్గురు కూడా ముచ్చటగా ఒకే సింహాసనం మీద నిలిస్తే ఆహా ఆ అతి సుమధురమైన ఆ సన్నివేశానికి ఆనంద ఆశ్చర్య పారవస్యాలని పొందుతూ గోవిందా అని స్మరణ చేస్తూ పిలుస్తూ ఉంటే ఆ కొండల కోనేటి రాయుని దివ్య సన్నిధానంలో అదిగో అక్షతారోపణం. మన ఇంటిలో పాడి పంట అన్నీ కూడా ధనధాన్య సంపత్తులు కలిగేట్లుగా అర్చక స్వామి ఆ రక్షా సమర్పణలు అవన్నీ చేసి స్వామికి అక్షతారోపణ చేస్తున్నారు. లోకా సమస్త సుఖినో భవంతు. గోవింద. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి
పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి